ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో మీనరాశిలో జన్మించిన వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవాలంటే, గ్రహాలు యోగించాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే ఏలినాటి శని దోషం పనిచేస్తోంది. జన్మరాశిలో ఏలినాటి శని దోషం ఎక్కువగా పనిచేయటం వల్ల మీనరాశి వాళ్ళకి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు ఇటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి జన్మంలో శనేశ్వరుడు ఇచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే మీనరాశి వాళ్ళు ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కనీసం 8 శనివారాల పాటు నల్ల నువ్వులు దానం ఇచ్చుకోవాలి. ప్రతి శనివారం 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఇలా 8 శనివారాలు దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు శనివారం దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా పంచిపెట్టాలి. అలాగే జన్మంలో ఏలినాటి శని దోషం ఉండటం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఫలితాన్ని త్వరగా అందిపుచ్చుకోవాలంటే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి. ఇది 8 శనివారాలు చేయటం ద్వారా జన్మంలో శని వల్ల కలిగేటటువంటి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అనే సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. 12వ ఇంట్లో వ్యయస్థానంలో రాహువు ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే రహస్య శత్రువుల సమస్యలు ఉంటాయి. ఈ వృధా ఖర్చులు, రహస్య శత్రువులు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీనరాశి వాళ్ళు వ్యయంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదివారం పూట శివలింగానికి తేనె చెరకు రసంతో అభిషేకం చేసుకోవాలి. లేదా ఆదివారం గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపించాలి. ఇలా 12 ఆదివారాలు చేస్తే వ్యయంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు కేతువు 6వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, శత్రుబాధలున్నా, ఖర్చులున్నా వాటి నుంచి బయటపడటానికి కేతుబలం సహకరిస్తుంది. కాబట్టి కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం తక్కువగా ఉంది. గురుబలం కేవలం జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రమే ఉంది. జూన్ 2 ముందు గురుబలం లేదు. నవంబర్, డిసెంబర్ నెలల్లో గురుబలం లేదు. కేవలం 5 నెలలు మాత్రమే గురుబలం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు జూన్ 2 ముందు, నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే గురువారాలు దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ సమర్పించాలి. అలాగే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని ప్రతి గురువారం 21 సార్లు చదువుకోవాలి. అలాగే గురువారం పూట తడిగంధాన్ని నుదుటన బొట్టులాగా ధారణ చేయాలి. ఇలా చేస్తే మీనరాశి వాళ్ళు గురుబలాన్ని పెంపొందింపజేసుకొని జూన్కి ముందు నవంబర్, డిసెంబర్ నెలల్లో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి మీనరాశి వాళ్ళు జన్మంలో శని సంచారానికి, వ్యయంలో రాహు సంచారానికి, గురుబలం తక్కువగా ఉన్నప్పుడు గురుబలం పెంపొందింపజేసుకోవటానికి ఈ సులభమైన పరిహారాలు పాటించండి. 2026 మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి.